చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇది మేము కాశీ పండ్ల చెట్టు అంటాం, కొంతమంది కామాచి చెట్టు అంటారు. చూడండి కాయలు ఉన్నాయి. దీన్ని తింటే కండ్లకు చాలా మంచిది. చూడండి ఈ కాయ గింజలు ఉంటాయి చూడండి, ఇట్లా బ్లాక్గా ఉంటాయి, కనిపిస్తున్నాయా? వీటిని వేస్తే విత్తనాలు మీకు చెట్లు రెడీ అయిపోతాయి. ఒక కాయ తెచ్చి వేస్తే అంటే ఎన్నో చెట్లు మీకు రెడీ అయిపోతాయి. ఆకు ఇలా ఉంటుంది, ఇది చిన్న చెట్టు. ఈ ఆకు పప్పులో వేసుకోవచ్చు. ఇట్లా మనకు కాయలు కావాలనుకుంటే ఇట్లా కాయలు తింటా ఉండొచ్చు. ఇది పప్పులోకి పనికొస్తుంది. పప్పులోకి ఆ చెట్టే కాశీ చెట్టే అనమాట. ఇది మలిచింది చూసినారా? ఇదే గింజలు వేసేస్తా ఉంటే మలుస్తూ ఉంటాయి. దీనికి చూసావరా పేను బంక వచ్చింది, కనిపిస్తూ ఉందా? పేను బంక. దానికి చూడు ఇలా బూడిది, ఇలా బూడిదన్నా వేయచ్చు, ఇలా బూడిద వేయచ్చు. లేదంటే ఇలా పుల్ల ఎత్తుకొని ఇట్ట అని వేస్తే చనిపోతుంది. కొంచెం మాదిరి పుల్ల ఎత్తుకొని ఇట్ట నలిపేయచ్చు. పేను బంక ఇలా బూడిదైనా వేయచ్చు, లేదంటే ఇట్లా పుల్లతో నలిపేస్తే చనిపోతుంది. చూసారా కాశీ పండ్ల చెట్టు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి.